అట్రండి. అది ఆంధ్రజ్యోతిలో రాసిన మీటింగ్. అది ఏ కాదండి, అది ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్. అది ఇది ఆంధ్రజ్యోతి రాసిన. సో వచ్చి మేము వచ్చేయచ్చు, ఇది చించేది కూడా వచ్చు, కానీ అది మంచి పద్ధతి కాదని ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 అవర్స్లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారి యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువులు కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను. ఇవాళ మేమందరం వచ్చాం, ఎవరు లేరు, చించేసిన ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం. మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి. అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు. అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎన్నాళ్ళు కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి. పంది కొవ్వు, పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టారు. మహాపాపం నిజమని 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి. అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ. కింద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ఇలా ఫ్లెక్సీలు వేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మేము వచ్చి చించేయచ్చు, కానీ మర్యాదగా చెప్తున్నాం, వితిన్ 24 అవర్స్లో ఈ ఫ్లెక్సీని తీసేయకపోతే ప్రత్యక్షంగా వచ్చి పీకేస్తాం. గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. ఈ విధంగా అన్యాయంగా, అక్రమంగా చంద్రబాబు ఏం చెప్పాడు? పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పాడు. కానీ సిబిఐ ఏం చెప్పింది? అది కలవలేదు అని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు ఎగ్గు లేకోకుండా ఈ విధంగా దుష్ట ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమని ఈ సందర్భంగానే మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రామభూషణ్ గారు, ఆరుద్రెడ్డి గారు, చంద్రబాబు గారు స్వామివార్లకు నిలబడ్డారు. దండలు వేసుకొని పెద్దగారు దేవాలయానికి విశేషంగా 1,25,000 రూపాయలు ఇచ్చిన సందర్భంగా అందరూ ఒక్కసారి కరతాలు గట్టిగా చెప్పండి. వారందరికీ ఉండాలని స్వామివారి విశేషమైన కళాకంగా అట్లానే ఈ 4వ రోజులో కూడా స్వామివారి యొక్క అలంకార నిమిత్త వికృతి మల్లికార్జునరావు గారు, ధర్మవతి నాథ గారు, వెంకటేష్ గారు, వారి సహోదరి రాజ్యలక్ష్మి గారు కూడా 1,25,000 సమర్పించున్నారు. వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి ఒక్కసారి అందరూ వారి కరతాల వారి కోసం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. గోవిందా! చూడండి, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ, ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారీ. ఇలా అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాలతో కూడినటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ చేయటం అన్యాయమైనటువంటి అంశం. కాబట్టి అవాస్తవాలను చిత్రీకరించి ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటించాడు. విచారణలో ఉన్నప్పుడు ప్రకటించాడు, దుర్మార్గంగా ప్రకటించాడు. సిబిఐ రిపోర్ట్లో పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదని స్పష్టం చేసిన తర్వాత
ఇంకా దుష్ప్రచారం చేయడం కోసం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేయటమే కాకుండా మళ్ళీ ఇలా ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది అన్యాయం. ఈ ఫ్లెక్సీ మీద మేము వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మర్యాదగా 24 అవర్స్ లోపల ఫ్లెక్సీని చించేయకపోతే వాళ్ళు మేమే వచ్చి చించేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మర్యాద పాటించండి, రాజకీయాలు మర్యాదగా చేయండి. రాజకీయాలు ఈ విధంగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ప్రజలు క్షమించరు. చంద్రబాబు నిజంగా పంది కొవ్వు, అదేవిధంగా పశువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ విధంగా బురదల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నాడు. దీన్ని మేము సహించడానికి సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పరువు నష్టాలు ఏమీ అవసరంలా, చించవదలు బారేస్తాం. 10 జిల్లా సంగతి నాకు అనవసరం. ఇక్కడ జరుగుతుంది, రోజు ఇటు వెళ్తున్నాం. మేము ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం తప్పు. పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోమనండి వాళ్ళకి కావాలిస్తే. ఈ విధంగా ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేస్తారు, కరుణాకర్ రెడ్డి గారు బొమ్మేస్తారు, సుబ్బారెడ్డి గారు బొమ్మేస్తారు. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ అని అంటారు. ఏమిటి అన్యాయం? సిబిఐ ఏం చెప్పింది? ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోమని, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయవద్దని తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం వ్యక్తులకి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.